శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ మహేశ్వర స్వామి. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడుకోవాలి. మనిషికి ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నా, మనిషికి ఎన్ని కోట్ల ఆస్తులున్నా, ఎంత పెద్ద పదవి ఉన్నా కూడా ఇంటికి వెళ్ళినటువంటి తర్వాత ప్రశాంతత లేకపోతే ఆ జీవితం అనేది వ్యర్థం. ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో మనం చూస్తున్నాం. ప్రాణంగా ప్రేమించుకున్నటువంటి జంటల మధ్య అనవసరమైనటువంటి గొడవలు తయారవుతూ ఉంటాయి. మనస్పర్ధలు వచ్చి వాళ్ళ యొక్క బంధం విడిపోయేంత వరకు అనేది వెళ్తుంటాయి. కొందరు చూస్తే పెళ్ళి అయ్యి ఏళ్ళు గడుస్తున్నా కూడా భార్యాభర్తల మధ్య ఆ పాత యొక్క అనురాగం అనేది కరువైపోతుంటుంది. మొదట్లో చాలా బాగుంటారు, కానీ తర్వాత ఒకరి ముఖాలు ఒకరు చూసుకోరు. తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడము, చిన్న చిన్న విషయాలకే దూరం అయిపోతుంటారు. దీనికి కారణం కేవలం మీ యొక్క ప్రవర్తన మాత్రమే కాదు, మీ జాతకంలో దోషాలు కానీ, మీ యొక్క ఎదుగుదలను చూసి, మీ ఇంట్లో ఐకమత్యం ఆనందం చూసి ఓర్వలేనటువంటి వారు మీ సంసారంలో పోస్తున్నటువంటి విషంగా కూడా మనం భావించవచ్చు. ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ ఇది అందరికీ తెలియదు. ముఖ్యంగా అత్తాకోడళ్ళ మధ్య సయోధ్యత అనేది లేకపోవడము, ఒకే ఇంట్లో ఉంటూనే శత్రువుల్లా బ్రతకటము మనం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా అలాగే కన్నబిడ్డలు కూడా తల్లిదండ్రుల మాట అనేది వినుకోకుండా, వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పెంచితే ఈరోజు వారి మాట వినకపోకుండా ఉండటం, చెడు మార్గాలలోకి వెళ్ళడము, కొన్ని వ్యసనాలకు అనేది బానిసలు అవ్వటము, లేదంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, ఇటువంటి వాటి వల్ల ఎన్నో కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతుంటాయి. సమాజంలో ఒకరు మంచిగా బతుకుతుంటే చూసి ఓర్వలేనటువంటి కొందరు వ్యక్తులు వారి మధ్య చిచ్చు పెట్టాలి, వారిని మార్చాలి, వాళ్ళని చెడు విధంగా మార్చాలన్నటువంటి ఆలోచనలతో, కుళ్ళు కృతంత్రాలతోటి ఆ యొక్క కుటుంబ గౌరవాన్ని బజారున పడేయాలని రకరకాల చెడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ వినడానికి చిన్న చిన్నవిగా మనకు అనిపించినా, జరుగుతాయా లేవా అనిపించినా కానీ ఒక మనిషిని మానసికంగా నరకంలోకి ఇటువంటి పరిస్థితులు భయంకరంగా నెట్టేస్తాయి. ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఏమాత్రం కూడా భయపడని అవసరం లేదు. ప్రేమ మరియు కుటుంబ ఐక్యత అనేది దైవ నిర్ణయం. అది మన యొక్క దేవతలు శివకాళి, శివుడు, అమ్మవారు కాళి, మన వనదేవతలు సమ్మక్క సారక్క దేవతల యొక్క అనుగ్రహంతో, సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ద్వారా మా యొక్క దేవతల ఆశీస్సులతో ఎటువంటి సమస్యలకైనా సరే మేము పరిష్కార మార్గాలను చూపిస్తుంటాము. విడిపోయినటువంటి భార్యాభర్తలు మళ్ళీ కలవాలన్నా, మీరు ప్రాణంగా ఇష్టపడేటువంటి వ్యక్తులు మీతో సంతోషంగా మళ్ళీ మీతో తిరిగి ఆ ఆనందాన్ని గడుపుకోవాలన్నా, మొండిగా మారిపోయినటువంటి మీ పిల్లలు మళ్ళీ మీ మాట వినాలన్నా, అదంతా ఆ దేవతలు, ఆ శివకాళి, ఆ వనదేవతల అమ్మవారు సమ్మక్క సారక్క దేవతల పూజా ఫలితాలతోటి తప్పకుండా అనేది సాధ్యమవుతుంది. కేవలం శాస్త్రోక్తమైనటువంటి పూజలు, శక్తివంతమైనటువంటి పరిహారాల ద్వారా మీ కుటుంబంలో మళ్ళీ ఆ యొక్క పాత సంతోషాన్ని తిరిగి తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాము. మీరు ప్రేమించినటువంటి వ్యక్తితో సుఖంగా జీవించాలన్నా, మీ ఇంట్లో అత్తాకోడళ్లకు, అన్నదమ్ములకు ఐక్యమత్యంగా ఉండాలన్నా ఒకసారి మా యొక్క సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయాన్ని లేదా మా శివకాళి జ్యోతిష్యాలయాన్ని మీరు సంప్రదించవచ్చు. మీ కుటుంబ సమస్య ఏదైనా సరే, అది ఎంత పెద్ద క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, వాటిని పరిష్కార మార్గంలోకి నడిపించడానికి మా యొక్క సాయశక్తులా మేము ప్రయత్నిస్తాము. మీ ముఖంలో చిరునవ్వు చూడడం అనేది మా యొక్క కేంద్రం యొక్క లక్ష్యం. గుర్తుంచుకోండి, సమస్యను దాచకండి. పరిష్కారం కోసం, మీకోసం, మీ యొక్క కుటుంబం కోసం మీరు మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. ఆ దేవతల ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా, మిమ్మల్ని సరైనటువంటి విధంగా ఆ దేవతలే మీకు ఆశీర్వాదం చేస్తుంటారు.